ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు మనతో ఉన్నారు ఇస్కాన్ గోవర్ధన్ ఇకో విలేజ్ ముంబై నుంచి ప్రణవానంద ప్రభుజీ. నమస్తే ప్రభుజీ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు ప్రభుజీ? మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాను ప్రభుజీ. మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ముందుగా మాట్లాడుకుందాం. అంటే మీరు నేర్చుకున్న లేకపోతే అభ్యసించిన విద్య, అక్కడి నుంచి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇది ఎలా కొనసాగింది? లౌకిక విద్య మేము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాం. 2017లో మేము ఇంజనీరింగ్ పూర్తి చేసామన్నమాట. అయితే చిన్నప్పటి నుంచి మాకు చాలా ఆధ్యాత్మికమైన ఒక ఇంక్లినేషన్ అనేది ఉండింది. శాస్త్రం అధ్యయనం చేయటం, అలానే భాగవతం రామాయణాదులు వినటం ఆచార్యుల నుంచి, తర్వాత ఆలయానికి వెళ్ళటం, గోసేవ చేయటం, ఇంట్లో భగవద్మూర్తుల ఆరాధన చేసుకోవటం, ఇలా చిన్నప్పటి నుంచి మాకు ఆధ్యాత్మికంగా ఉండటం అని అంటే చాలా ఇష్టం అనమాట. మా తల్లిదండ్రులు కూడా మాకు చిన్నప్పటి నుంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ విధంగా మాకు ఎప్పుడు కూడా నో అని చెప్పలేదండి. ఎప్పుడైనా సరే మమ్మల్ని ఆధ్యాత్మికంగా మార్గంలో ఎన్నడూ కూడా ఆపలేదు. ఎంతో మంది వాళ్ళకి చెప్పారు, అరే ఇలా చేస్తే ఏమైపోతాడు మీ పిల్లవాడు అని. వాళ్ళు అన్నారు, చాలా సంతోషం, మంచి ధార్మికంగా ఉండటం, ధర్మ మార్గం కోసం నిలబడటం అలాంటి కోరిక ఉంది అని అంటే మేము చాలా గర్వంగా ఉంటున్నాం, మేము చాలా అదృష్టవంతులము అని మాకు చాలా ఆశీర్వాదాన్ని ఇచ్చారనమాట. కాబట్టి వాళ్ళ ఆశీర్వచనంతో, పెద్దలు ఎంతోమంది మహానుభావుల యొక్క అనుగ్రహంతో మేము అలా భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట. అయితే శ్రీ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మేము ఆధ్యాత్మిక భగవత్పరమైన విద్య శ్రీల ప్రభుపాదుల వారు అనుగ్రహించిన మార్గంలో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయాన్ని తెలుసుకోవటం, పూర్తిగా చెప్పాలి అని అంటే మేము ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు మాకు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క భగవద్గీత యథాతథం అనే పుస్తకాన్ని చదవటంతో చాలా భక్తిలో ఒక ప్రేరణ అనేది కలిగిందనమాట. భగవద్గీత యథార్థ జ్ఞానం తెలుసుకునే ఒక అదృష్టం కలిగింది. దాంతోపాటు మా గురువు గారి యొక్క సాంగత్యం కూడా లభించటం, ఆయన పుస్తకాలు చదవటం, ఆయన ప్రవచనాలు వినటం, వాటన్నిటితో ఇంకా భక్తి మార్గం అంటే ఏంటి, అసలు ఇంకా ఫైనర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ భక్తి, చిన్న చిన్ని మర్మములు కూడా అసలు ఎందుకు చేస్తాం, ఏం చేస్తాం, అసలు ఆధ్యాత్మికత యొక్క ఎసెన్స్ ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకున్నాక మాకు చాలా ఆనందం వేసింది. ఇంజనీరింగ్ అయిపోయాక మా తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ తీసుకొని మేము ఆశ్రమంలో జాయిన్ అయ్యాం. 2019 నుంచి ఇప్పటి వరకు ఆశ్రమంలో సేవ చేస్తూ ఉన్నాం. గోవర్ధన్ ఇకో విలేజ్లో మా గురువు గారి యొక్క సేవ, అలానే భగవంతుడి గురించి భాగవత రామాయణాదుల మాధ్యమంగా ప్రజలతో పంచుకోవటం, అలా మా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది భాగవత ఆచార్య కృపతో నడుస్తూ ఉంది. అయితే మీరు ఇందాక భగవద్గీత పుస్తకము అంటే మీరు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అది పూర్తిగా వేరే విద్య, అంటే ఆధ్యాత్మికంలోకి రావాలి అంటే ఆ పుస్తకం మాత్రమే మార్చిందా, లేకపోతే చిన్నప్పటి నుంచి మీరు నేర్చుకున్న ఆ సంస్కారం ఏదైతే ఉందో, అంటే మీకు ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉండేదా కొంచెం పెద్దయిన తర్వాత నేను ఈ రంగంలోకి వెళతాను అని, లేకపోతే అకస్మాత్తుగా? అంటే మాకు చిన్నప్పటి నుంచి ఈ కోరిక ఉండేది. మేము తప్పకుండా వివాహం వైపు అయితే ఎప్పుడూ ఆలోచించలేదు. మేము తప్పకుండా సన్యాసాశ్రమంలో ఉంటూ సేవ చేయాలి, పూర్తిగా మా సమయం మొత్తం భగవంతుడికి అంకితం చేయాలి అనే ఇచ్చ ఉండేది. కానీ ఆ సంస్కారములు కూడా మాకెంతో హెల్ప్ చేశాయి భగవద్గీతను కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవటం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క వాక్యాల ప్రకారంగా. దాంతోపాటు మాకు మా స్నేహితులు ఎంతో మంది భక్తి పరిచయం అయిన వాళ్ళకి కేవలం ఈ పుస్తకం కూడా ఎంతో గొప్ప మాధ్యమంగా తయారైందనమాట. కాబట్టి రెండు, అటు సంస్కారములు ఇటు ఆధ్యాత్మిక విద్య, ఈ రెండు మనకి చాలా దోహదపడింది నా విషయం వరకైతే. కానీ నేను ఎంతో మందిని చూసాను, ఎంతో మంది ఫారినర్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు, కృష్ణ భక్తి అనుసంధానం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఎలా సంస్కారాలు తెలియదు కదా. అయినా సరే మనం ఎవరైతే వినయంతో శాస్త్రాన్ని ఆచరిస్తే, అధ్యయనం చేస్తే వాళ్ళకి సకల వేద శాస్త్ర సారాంశం కూడా అబ్బుతుంది. అది గురు కృప, ఆచార్య కృప. నిజంగా చెప్పాలంటే భగవద్భక్తి ఏదో మనం చేసుకున్న పుణ్యం వల్లనో మనకుండే సంస్కారముల వల్ల లాదండి. అది కేవలం భగవద్భక్తుల యొక్క కృప, భగవంతుడి యొక్క కృప ఉంటేనే మనకు కలుగుతుంది అనమాట. కాబట్టి మనకి ఆ కోరిక ఉండాలి, స్వామి యొక్క కృప, ఈ రెండు ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ భగవద్భక్తి మార్గంలో మనం ముందుకెళ్ళచ్చు. అయితే ఆధ్యాత్మిక చింతన అనే మాట వింటూ ఉంటాం. కొంతమందికి అయితే గురువులు యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి వారు గురుముఖత చక్కగా అన్ని నేర్చుకుంటారు. కొంతమందికి
అంటే ఇప్పుడు ఈ సమయంలో నేను ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళాలి అని అనిపించింది అనుకోండి ఎవరికైనా, ఎప్పుడైనా ఏ వయసులో అయినా, అప్పుడు ఒకవేళ గురువు దొరకకపోతే వాళ్ళు కూడా ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్ళాలి అంటే ఎలా వాళ్ళ ఆలోచన ఉండాలి? కృష్ణం వందే జగద్గురు, అందరికీ కృష్ణుడు గురు, ఆది గురువు, జగద్గురువులు ఆయనే. కాబట్టి కృష్ణుడు చెప్పిన గీత మన సనాతన ధర్మంలో ఒక బేసిక్ ఫిలాసఫికల్ పుస్తకం. ప్రతి ఒక్క హిందువు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ఏ సాంప్రదాయం నుంచైనా కానివ్వండి, గీత అధ్యయనం చేయాలి. గీత చదివితే అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. ఆ గీతను అధ్యయనం చేశాక మనకి అవగతం అవుతుంది ఏంటి అసలు ఆధ్యాత్మికత, భగవంతుడు అంటే ఎవరు, మనమంటే ఏంటి, మనం భగవంతుణ్ణి ఎందుకు పొందాలి, ఎలా పొందాలి, నాకు భగవంతుడికి ఉండే సంబంధం ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి. దాని తర్వాత మనకి ఆ భగవత్ ప్రేరణతో, ఆ భగవంతుడికి మనం చేసే ప్రార్థన యొక్క శుద్ధితో స్వామియే మనకి గురువుని అనుగ్రహిస్తారు. ఆ ఇచ్చ ఉండాలి. మీరు అంటున్నారు కదా, ఆ కోరిక ఇప్పటి వరకు మీకు ఒక విషయం చెప్తానండి. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అనే కోరిక మనస్ఫూర్తిగా మనం అనుకుంటే భగవంతుడు ఎక్కడున్న వాడికైనా సహాయం చేస్తాడు, ఒక మార్గం చూపిస్తారు. తప్పకుండా చూపిస్తాడు. మనకి భాగవతంలో ధ్రువుడి యొక్క స్టోరీ మీరు వినే ఉంటారు. అవును. చిన్న పిల్లవాడు అరణ్యంలోకి బయలుదేరాడు, వెళ్ళిపోతాడు. నారదుడు వచ్చేస్తాడు అక్కడ. అవును. అయ్యా నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఈ మంత్రాన్ని జపం చేయి. ఎలా వచ్చింది ఆయనకి? ఎందుకంటే మన యొక్క శుద్ధి, భావశుద్ధిని చూసి భగవంతుడు ఒక చక్కటి గురుని మనకి అనుగ్రహిస్తారనమాట. శాస్త్ర సారాంశం మొత్తం తెలిసిన ఒక భక్తుడిని మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే, కృష్ణ పరిపూర్ణంగా నీ కృప మా జీవితంలో ఉండాలి అని ఆ మనస్ఫూర్తి ప్రార్థనకు తప్పకుండా భగవంతుడు వింటాడు. అదే వివిధ మాధ్యమాలలో మనం భగవంతుడి గురించి తెలుసుకోవటం, భక్తి గురించి తెలుసుకోవటం. ఏదో ఈ పరిష్కారం చేయండి, ఈ ఉపాయం చేయండి, ఈ మంత్రం చేయండి, మీ కష్టాలు ఇది పోతాయి, డబ్బులు వచ్చేస్తాయి, మీరు సుఖ సంతోషాలతో, ఇది కాదండి భక్తి అని అంటే. భగవంతుడి యొక్క పూర్తి కృప, భగవంతుని తెలుసుకోవటం, భగవంతుని ఆశ్రయించటం. ఎవరికి ఏ కోరిక ఉంటే అలా అలా భగవంతుడు అనుగ్రహిస్తారు. మనకు కేవలం ఈ భౌతికమైన రోగం పోవాలి, భౌతికమైన కోరికలు తీరాలి అంటే ఆ విధంగా భగవంతుడు చూపిస్తారు. కానీ కృష్ణ నాకు నువ్వే కావాలి. సుధాముడి గురించి మీకు ఒక కుచేలుడు అని అంటారు కదండి. ఆయన ద్వారకా నగరం బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉండే భటులు అన్నారట, కుచేల నీకేం కావాలో చెప్పు నేను ఇచ్చేస్తా అని అంటే, ఆయన నాకేం వద్దయ్యా, నాకు కృష్ణుడు కావాలి అన్నారు. కాబట్టి కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళారు. కానీ ఆయన ఏ కోరిక కోరినా సరే, నాకు బంగ్లా కావాలి అని ఇచ్చేవాళ్ళు, నాకు డబ్బులు కావాలి అని ఇచ్చేసేవాళ్ళు, నాకు ఇంత భూములు కావాలి అంటే ద్వారకా నగరం యొక్క ద్వారపాలకుల దగ్గరే అంత ఐశ్వర్యం ఉండేదట. కృష్ణుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ సుధాముడు అక్కడ నాకు ఎవ్వరు వద్దు, నాకు కృష్ణుడే కావాలి అని అడిగినందుకు ఆయన కృష్ణుడు లభించాడు. ఈ రోజుకి కూడా మనం వాళ్ళ యొక్క స్నేహం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మన కోరిక, మన భావశుద్ధి అనేది చాలా ప్రధానం. అయితే మనం కృష్ణుడిని ప్రార్థించినప్పుడు మనం ప్రతిరోజు పూజ చేస్తాం. అయితే నిత్యం కొన్ని శ్లోకాలు అని అంటారు కాబట్టి అవి చదివేసుకుంటూ ఉంటాం. లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ప్రత్యేకించి ఈ వ్రతాలు, ఈ పూజలు అంటే చేసేస్తూ ఉంటాం. కానీ ఇది కాకుండా లోపల నుంచి ఆనందం రావాలి అంటే పూజలో ఎప్పుడు మనం కోరికలే కదా కోరుతూ ఉంటాము. అలా కోరికలు కాకుండా పూజ అన్నది ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది? ఆ సాధన ఎలా మొదలవుతుంది? ఎప్పుడైతే కోరికల కోసం పూజ చేయటం ఆపేస్తామో అప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. భుక్తి ముక్తి సిద్ధికామి అతయైవ అశాంత కృష్ణ భక్త నిష్కామ సదైవ శాంత అని అంటుంది మన శాస్త్రం. ఎవరైతే కోరికలతో వెంపర్లాడుతూ ఉంటారో, అటు ఇటు ఇటు అటు పరిగెత్తుతుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది లభించదు. ఎందుకంటే కోరికలకి ఎండ్ ఉంటుందా అండి? మనసుని నమ్మిన అన్నంత వరకు మనకి కోరికలు అనేవి తీరవు. మనసు పైన మనం విశ్వాసం, కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారు తెలుసా? ఎవరి మనసు అయితే కంట్రోల్డ్గా ఉంటుందో అది వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, కానీ ఎవరిదైతే అన్కంట్రోల్డ్గా ఉంటుందో అది బెస్ట్ ఎనిమీ అయిపోతుంది అనమాట. కాబట్టి ఆ మనసుని నిగ్రహించేటంటే అది అడిగిన విషయాలన్నీ మనం తీర్చి ఇవ్వటం ప్రారంభం చేశామంటే మన మనసు ఎప్పుడు కూడా మన మాట వినదు. నో, నేను నీకు ఇది ఇవ్వను, నువ్వెంత అరిచినా సరే, ఎంత ఇబ్బంది పెట్టినా సరే అని మనం కూర్చున్నప్పుడు, ఓ వీడు గీత చదివి మొండివాడు అవుతున్నాడు కాబట్టి వీడిని ఇబ్బంది పెట్టకూడదు అని మనసు మెల్లమెల్లగా కంట్రోల్ అవుతుంది అనమాట. కాబట్టి మనసుని కంట్రోల్ చేయడం చాలా చాలా కఠినమైన విషయం. ఒక కోతట ఒకసారి ఏకాదశి వ్రతం చేయాలి అని అనుకుందట. అయితే ఒక చెట్టు పైన, నేను ఇక్కడ సిటీలో ఉంటే ఎక్కడ చూసినా సరే తిండి కనిపిస్తుంది, తినేస్తాను,
ఈ ఏకాదశి వ్రతం చక్కగా చేయాలంటే నేను అసలు ఈ సిటీలో ఉండకూడదు, దూరంగా వెళ్ళి చెట్టు పైన కూర్చుంటాను అని చెట్టు ఎక్కేసి కూర్చుంటారు. కొద్దిసేపు అయ్యాక అది అనిపించింది అంటే నేను ఈరోజు మొత్తం ఏకాదశి వ్రతం చేస్తే రేపటికి నీరసం అయిపోయి కలుదిరి కింద పడిపోతానేమో, రేపు ద్వాదశి రోజు పారణ చేయడానికి ఏ వస్తువులు కూడా ఉండవేమో, కేవలం అరటిపళ్ళు తెచ్చి పక్కన పెట్టుకుంటా కానీ తినను అనుకుందట. సరే అని మనసు ఈ ఐడియా రాగానే కోతి వెళ్ళి అరటిపళ్ళు తెచ్చేసింది, పక్కన పెట్టేసుకుంది. కొద్దిసేపు మళ్ళీ ధ్యానంలో కూర్చుంది, మంత్రం జపిస్తూ ఉంది. కొద్దిసేపు అని కనిపించిందంటే అరే ఎంత అలసిపోతాను నేను, మొత్తం నీరసించిపోతాను, ఈ అరటిపండు తొక్క తీయగలుగుతానో లేదో, రేపటికి తొక్క తీసి పెట్టుకుంటాను కానీ తినను, రేపటి రోజు పారణ చేస్తాను అని అనుకుందట. తొక్క తీసి పక్కన పెట్టేసిందట. దాని తర్వాత మనసు అందట, కోతి మనసు, ఓయ్ కోతి నువ్వు రేపు ఎలా దాన్ని చేయి పట్టుకొని పైకెత్తాలి అరటిపండుని, ఎంత కష్టం అవుతుంది నీకు ఈరోజు ఉపవాసం చేస్తే, కాబట్టి నోట్లో పెట్టుకో, రేపు పొద్దున్న తినేద్దు కానీ అందట. కోతి తీసి నోట్లో పెట్టేసుకున్నట. తర్వాత మనసు అందట కేవలం నమిలి పెట్టుకుంటా అంతే, రేపు మింగుతా అని నమిలేసిందట. నమిలేక మింగుతే ఏముందని ఆయనతో మింగేసిందట. ఇది మనసు చేసే పనండి మనతో పాటు. ఇది ఇంకొంచెం ఇంకొంచెం, ఇదొక్కటే అదొక్కటే అని మళ్ళీ అటు ఇటు ఇటు అటు పరిగెత్తిస్తూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే ఒక్క చోట నిలకడగా స్వామి నీవే తప్ప ఇతపరం బెరుగను అని గజేంద్రుడు ఎలా అయితే భగవంతుడి కోసం ప్రార్థించారో అలా మనం ప్రార్థించగలిగితే, నిస్వార్థమైన ప్రేమ మనకు ఉండగలిగితే అప్పుడు తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రేమ కలగటం అన్నది నిజంగా అది బహుశా అందరికీ సాధ్యం కాదేమో. మరి ఎలాంటి, అంటే ఎక్కువగా ఆలయాలకి వెళ్ళాలా, లేకపోతే మంచి పుస్తకాలు చదవాలా, అంటే ఏ రకంగా భగవంతుడిని మనం అలా పోల్చుకోగలగాలి? అంటే కేవలం భగవంతుడు అంటే మన కోరికలు తీర్చే ఒక ఇది అని కాకుండా భగవంతుడిని మనం చాలా ప్రేమగా చూసుకోవాలి అంటే ఇప్పటి వాళ్ళకి మీరు ఎటువంటి ఇది చెప్తారు? మీకు సింపుల్ ఫార్ములా చెప్తా, ABCD ఫార్ములా అంటారు దాన్ని. ABCD ఫార్ములా. ఇవి చేసేసారనుకోండి తప్పకుండా మనకి భగవత్ ప్రేమ అనేది లభిస్తుంది. ఫస్ట్ది A ఫర్ అసోసియేషన్, మంచి భగవద్భక్తుల యొక్క సాంగత్యం. లోకే సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవ తరణే నౌక అని అంటారు. ఎవరి యొక్క సాంగత్యంలో ఉంటే మనం అలా మారిపోతామండి. ఎవరు మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే దుష్టుల యొక్క సాంగత్యం ఉంటే దుష్ట పరివర్తన అనేది మనకు వస్తుంది. మనం ఎంత దుష్టులమైనా సరే మంచి ధర్మం తెలిసిన వాళ్ళతో భగవద్భక్తిలో ఉన్నాం అనుకోండి తప్పకుండా మనకి ఆ మంచి భగవద్భక్తి అనేది అప్పుతుంది అనమాట. కాబట్టి మంచి వాళ్ళ యొక్క సాంగత్యం ఇది ఫస్ట్ రూల్. ఆధ్యాత్మిక ప్రయాణం కృష్ణ ప్రేమ మనకు కలగాలి అని అంటే అసోసియేషన్. B ఫర్ బుక్స్, మంచి ఆధ్యాత్మిక గ్రంథములు, గీత భాగవత రామాయణాదులు మనం చదవాలన్నమాట. ఇప్పుడు చాలా మందికి చదివే అలవాటు ఉంటుందండి, నేను చూస్తూ ఉంటాం. మనమేమో హైదరాబాద్కి వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో చాలా ముసలావిడండి, అసలు ఎంత అంటే అసలు వీల్ చైర్ పైన కూర్చుంది, ఒకరు తీసుకెళ్తున్నారనమాట. ఫ్లైట్ 1.5 hours డిలే అయింది. అయితే ఆవిడ ఏం చేస్తున్నారు తెలుసా, న్యూస్ పేపర్లో పజిల్ సాల్వ్ చేస్తున్నారు అనమాట. అయితే మధ్య మధ్యలో వాళ్ళ కూతురికి ఫోన్ చేసి అడుగుతున్నారు, ఈ ఆన్సర్ నాకు రిలేగట్లేదు చెప్పు అని. నేను అనుకున్నా ఈ వయసులోనైనా కృష్ణారామ అనుకుంటే బాగుండేది, ఇప్పటి వరకు పజిల్ సాల్వ్ చేశారు కానీ జీవితం సాల్వ్ అయిపోయే సమయానికి వచ్చింది, ఇప్పుడైనా సరే కృష్ణారామ అనుకోవాలి కదా. అవును, ఇప్పుడు టైం ఎవరికి లేదండి, మాకు టైం లేదు అని చెప్పడం పెద్ద అబద్ధం అండి. మనం ఇన్స్టాగ్రామ్ చూడడానికి మన దగ్గర సమయం ఉంటుంది, వాట్సాప్ స్టేటస్లు చెక్ చేసుకోవడానికి సమయం ఉంటుంది, మనకి ప్రొఫైల్లో ఇవి చేయడానికి సమయం ఉంటుంది. మనం ఎన్నిట్లో సమయాన్ని ఒక్కసారండి కూర్చొని పొద్దు నుంచి రాత్రి దాకా ఎంత సమయం వేస్ట్ చేశాము అని మనం ఒకసారి ఆలోచిస్తే కొన్నిసార్లు అయితే ఆశ్చర్యపోతాం, మనం ఇంత సమయం పోయిందా మన జీవితంలో ఉంచాలి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైన వస్తువు ఏదన్నా ఉంటే అది సమయం అండి. అన్నిటికంటే గొప్పది, వెలకట్టలేనిది సమయం. అటువంటి సమయాన్ని మనం దేనికోసమని వేస్ట్ చేస్తున్నామని ఆశ్చర్యం వేస్తుంది కొన్నిసార్లు మనం పరిశీలన చేస్తే. కాబట్టి మన సమయాన్ని సద్వినియోగం అంటే మంచి పుస్తకాలు, భగవద్భక్తుల యొక్క సాంగత్యం, భగవత్పరమైన పుస్తకాలు. రోజుకొక 15 నిమిషాలు ఇవ్వలేమే అండి. భగవంతుడు 24 గంటలు మనకిస్తే ఒక అరగంట భగవంతుని తీయటంలో ఏం తప్పు చెప్పండి. ఒక 10 నిమిషాలు భగవంతుడి యొక్క చక్కటి పుస్తకం చదవటం, గీతలో ఒక్క శ్లోకం చదువుదాం, దాని తాత్పర్యం అర్థాన్ని చదువుకుందాం, భాగవతంలో ఒక శ్లోకం చదువుకుందాం, రామాయణంలో ఒక చిన్న పాట చదువుకుందాం. రెండవది బుక్స్. C ఫర్ చాంటింగ్, భగవన్నామ జపం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై
ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని అన్నారు. ఈ కలియుగంలో తరించడానికి మార్గం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క నామ జపం చేయడం. ఇంకా ఏ మార్గములు కూడా కలియుగంలో అంత ఎఫెక్టివ్గా పనిచేయదట. కృతయుగంలో అన్నిటికంటే ఎఫెక్టివ్ వే ఆఫ్ రీచింగ్ గాడ్ ఏంటి అని అంటే ధ్యానం చేయడం, మెడిటేషన్ చేయడం. కలియుగంలో మెడిటేషన్ చేస్తే నిద్ర వస్తుంది కానీ భగవంతుడు కనిపించరు. రెండవది యజ్ఞయాగాది క్రతువులు. యజ్ఞయాగాది క్రతువులు అనేది చాలా క్లిష్టమైన ప్రాసెస్ అండి. అన్ని కరెక్ట్ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ కావాలి, స్పష్టంగా మంత్రాన్ని ఉచ్చరించే పండితుడు కావాలి, ఆవునేతి స్వచ్ఛమైన ఆవునేతి కావాలి, కల్తీ ఆవునేయి కాదనమాట. ఇవన్నీ అసలు ఇప్పుడైతే మనం టీవీలలో చూస్తూ ఉంటాం కదా, అవి పాలు కాదు షాంపూ నీళ్ళు అని అంటున్నారు. అప్పుడు పాలే షాంపూ నీళ్ళు అయితే నెయ్యి ఇంకేదో అవుతుందో మనకేం తెలుసు చెప్పండి. కాబట్టి ఇటువంటి కల్తీ ప్రపంచంలో మనకి నెయ్యి ఎక్కడ దొరకాలి? వాటితో యజ్ఞయాగాది క్రతువులు అన్నిటినీ కూడా సక్రమంగా నిర్వహించే ఒక సామర్థ్యం కలియుగంలో లేదు. ద్వాపరే పరిచర్యాయాం. కృష్ణుడు ద్వాపర యుగంలో పర్సనల్ గా బృందావనంలో ఉన్నారు కాబట్టి బృందావన బ్రజవాసులందరూ కృష్ణుడి సేవ చేసి తరించారు. ద్వాపరే పరిచర్యాయాం, కృష్ణుడి యొక్క సేవ. కలో తత్ హరికీర్తన. కలియుగంలో తరించడానికి మార్గం ఏంటి? సులభమైన మార్గం ఏంటి అంటే భగవంతుడి యొక్క నామ జపం. అందుకే భగవన్నామ వైభవం అని చెప్తారు ఏ సాంప్రదాయంలో చూసినా సరే. శంకరాచార్యులు భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతు రుక్రుంకరన్. భజ గోవిందం, ఆ భగవంతుని భజించు, ఆయన నామాలని చెప్పు. కాబట్టి ఎక్కడ చూసినా సరే భగవన్ నామ విశిష్టత, నామ జపం. ఎక్కడి నుంచి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు ఎన్ని ఆచార్యులు వచ్చారో అందరూ కూడా భగవన్నామాన్ని జపం చేయాలి అని చెప్పారు. కాబట్టి అటువంటి నామ జపం. 3. 4 డి ఫర్ డైట్. అంటే మనం ఆహారాన్ని ఏది స్వీకరిస్తున్నాం. ఒక ప్రిన్సిపల్ ఉందండి, గుడ్ ఇన్ గుడ్ అవుట్, బ్యాడ్ ఇన్ బ్యాడ్ అవుట్. మనం ఏది చూస్తామో, ఏది వింటామో, ఏది తింటామో, ఏది మనం స్పర్శిస్తామో అవే ప్రవృత్తులు మనకి బయటకు వస్తాయి. కాబట్టి మన శాస్త్రములు ఏం చెప్పాయి అంటే ఏ వర్ణంతో సంబంధం లేదండి. ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి, ఈ మానవ విలువైన దుర్లభమైన మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అనంటే జీవహింస చేయకూడదు. ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరిని కూడా తెలియకే మనం ఎన్ని ప్రాణుల్ని హింసిస్తున్నామండి. నడుస్తుంటే ఎన్ని ప్రాణులు పోతున్నాయి, కార్లలో బిల్డింగ్లు కడుతున్నాయి, ఎన్ని ప్రాణులు తెలియకుండా పోతున్నాయి. ఇంకా తెలిసి జీవహింస చేయకూడదు అని చెప్తుంది శాస్త్రం. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు, భగవద్గీతలో ఎక్కడ చెప్పాడు ఈ విషయం గురించి? ఎన్నిసార్లు అహింస 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 ఎన్నిసార్లు కృష్ణుడు చెప్పాడో తెలుసా? అసలు మనం గీత చదవం కాబట్టి మనకు ప్రాబ్లం అన్నమాట. కాబట్టి తెలిసి చేయకూడదు. కాబట్టి సాత్వికమైన ఆహారము అని అంటారు. సాత్వికము అని అంటే అందులో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. శాకాహారంలో కూడా సాత్వికం అంటే వేరు. ఏవైతే రాజసీక తామసీక వస్తువుల్ని దూరంగా పెట్టాలన్నమాట. కొన్ని పదార్థములు ఉన్నాయి, తెలుగు వారికి చెప్తే అంతగా డైజెస్ట్ అవ్వదు. అయినా సరే శాస్త్రాన్ని మాట్లాడాల్సినప్పుడు మాట్లాడాలి కరెక్ట్గా ఏం శాస్త్రంలో చెప్పారు. ఉల్లిపాయలు ఎల్లిపాయలు మనం స్వీకరించకూడదు అనమాట. అది మనం ఎంత స్వీకరిస్తే అంతగా మనకి డీప్ సైన్సెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ అర్థం కాదు అని చెప్తారు. ఎందుకంటే అది రాజసీక ప్రవృత్తి, దట్స్ ఎ సైన్స్, దాన్ని ఒప్పుకొని తీరాలి. దీనికి భగవద్భక్తికి సంబంధం లేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారట టీవీలో, మాకు తెలిసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. కానీ శాస్త్రం చెప్పే విషయం వేరండి. శాస్త్రము మనం తినే ఆహారానికి డైరెక్ట్ గా మన మనసుతో సంబంధాన్ని పెట్టేసింది. భక్తి అనేది మనసుతో సంబంధించింది కదండి. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అని అన్నారు. ఆహార శుద్ధి అనేది కావాలి. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎవరినైనా అడగండి, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అంటే అమ్మ చేతి వంట అని అంటారు. ప్రతి ఒక్క మదర్ ఏమన్నా 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని ఎలా కుకింగ్ చేయాలి, ఎలా ప్లేటింగ్ చేయాలి అని ఏమైనా ఆలోచిస్తారా అండి? అమ్మ దగ్గర ఉండేది ఒకటే ఒక గుణం, ఏంటో తెలుసా? ప్రేమ. పిల్లల పట్ల ప్రేమతో ఉండుతుంది. కాబట్టి ఎవరిని అడిగినా మా అమ్మ చేసిందే నాకు ఇష్టము అని అంటారు. కాబట్టి ఏం ట్రాన్స్ఫర్ అయింది, ఎందుకు నీకు అది నచ్చుతుంది అని అంటే అమ్మ ప్రేమను నువ్వు ఆస్వాదించగలుగుతున్నావు కాబట్టి నీకు అది నచ్చుతుంది. నీకు తెలిసినా తెలియకపోయినా అదే రీజన్ ప్రతి ఒక్క పిల్లవాడికి తన
అమ్మాయి చేతి వంట నచ్చటంలో. ఎవరికి అట్లా ప్రేమ ఉంటే వాళ్ళు మనకి ఇస్తారు. హోటల్ వాడికి మన పైన ప్రేమ ఉంటుందా అండి? వచ్చారా మీరు మా కోసం? మనం డబ్బులు వచ్చారండి. ఇస్తాం కదా. డబ్బులకు సంబంధం కానీ మనతో ప్రేమతో సంబంధం కాదు కదండి. ఆయన ఏ గొడవలో ఉన్నారో, వాళ్ళ ఇంట్లో ఏ తగాదాలు ఉన్నాయో మనకి తెలియదు. ఆయన వచ్చి వీడికి కొండాల్సి వస్తుంది, వీడు ఏం ఆర్డర్ చేశాడు అనుకోండి, ఆ కోపం మనకు కూడా వస్తుంది. కొన్నిసార్లు మమ్మల్ని అడుగుతుంటారు, ప్రభుజీ మేము ఎందుకు కోపడ్డామో తెలియదు ప్రభుజీ. ఎందుకు అని అంటే తెలియదు కాదు, తెలిసే. ఏంటి అని అంటే మనకి సోర్స్ తెలియని ఆహారాన్ని మనం స్వీకరించినందుకు. కాబట్టి ఆహారంలో కొన్ని నియమాలు ఉన్నాయి. సాత్వికమై ఉండాలి, సోర్స్ తెలిసి ఉండాలి అన్నమాట. అందుకే ఇంట్లో తినడం అన్నిటికంటే ముఖ్యము అని శ్రేష్ఠ. మేము మొన్న ఒక డాక్టర్ని కలిసామండి. అయితే ఆయన చెప్తున్నారు, ప్రభుజీ అన్ని ప్రాబ్లమ్స్కి పులి స్టాప్ ఏంటి అని అంటే బయట తినటం ఆపేసేయాలి, ఇంట్లో మంచిగా ఇంట్లో ఏం చేసుకుంటారో అది తినాలి, సాత్వికమైన ఆహారాన్ని తినాలి, లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్తున్నారు ఈ మధ్య. తెలిసినా మీకండి? ఒక డాక్టర్ ఉన్నారు ముంబైలో, ఆయన ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీరు గీత చదవండి అని చెప్తారనమాట. గీత చదివి గీతలో చెప్పిన విషయాలను మన జీవితం అవగతం చేసుకొని మార్చుకుంటే అన్నీ కూడా బాగుంటుంది అని ఆయన చెప్తారు. గీతలో ఆహారం గురించి కూడా ఆహారం ఎంత చెప్పాడంటే ఒక చాప్టర్ మొత్తం కూడా దీనికే డెడికేట్ చేశారు స్వామి పాప. అవును, ఆయన ఈ విషయాల గురించి చెప్తున్నారంటే ఎంత గొప్ప విషయం, ఎంత ముఖ్యమైన విషయం అండి. కృష్ణుడు ఆహారం గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి అది కూడా కురుక్షేత్ర యుద్ధం మధ్యలో, అదే యుద్ధం మధ్యలో ఆహారం. ఏ సోర్స్ తెలిసి ఉండాలి, మన పైన ప్రేమ ఉన్న వాళ్ళు వంట చేసి ఉండాలి, సాత్వికమై ఉండాలి, శాకాహారమై ఉండాలి. ఇవన్నీ ఉన్నా అది భగవంతుడి యొక్క నివేదన కాకపోతే దాని ఫలితం ఉండదన్నమాట. కృష్ణుడు గీతలో చెప్తారు, ప్రతి ఒక్కటి నాకు అర్పించి ప్రసాదంగా స్వీకరించు అని. ఇప్పుడు మనందరికీ తెలుసండి, పండగ రోజు రుచి కూడా చూడరు చాలా మంది ఇంట్లలో. అయినా సరే స్వీకరించినప్పుడు ఏమనిపిస్తుందండి? చాలా మంది చెప్తారండి, ప్రభుజీ ఈ రోజు బెస్ట్ ప్రసాదం మా ఇంట్లో పండగ రోజే. ఏం బెస్ట్ వచ్చింది? నువ్వు ప్రతిరోజు ఉప్పు చూసి టేస్ట్ చేసి వండినా సరే రాని రుచి ఈ రోజు ఎందుకు వచ్చింది అని అంటే భగవంతుడికి నివేదన చేశారు కాబట్టి. అదే ప్రతిరోజు నివేదన అయితే తిరుమల ఎంతమంది వెళ్ళుంటారు, ఆ చిన్న డొప్పలో ఇంతంత ప్రసాదం ఇస్తారండి. పెరగన్నం, దాంట్లో ఏం ఉండదు, దాంట్లో ఏం కాజులు ఉండవు, కిస్మిస్లు ఉండవు, ఏమంటే దానిమ్మ పళ్ళ గింజలు ఉండవు, ఏం ఉండవు అనమాట. కానీ స్వీకరిస్తూ ఉంటే ఎంత ఆస్వాదన, ఇంకా కావాలి ఇంకా కావాలంటారు కానీ ఇవ్వరు మనకి. ఎందుకు ఆ రుచి వచ్చింది అని అంటే భగవంతుడి యొక్క కృప దాంట్లో ఉంది కాబట్టి. అదే ప్రతిరోజు ప్రసాదం అయితే ఇంకెంత బాగుంటుంది, మనసు ఎంత బాగుంటుంది, శరీరం ఎంత బాగుంటుంది. కాబట్టి అందుకే ఈ 4 విషయాలు. ఒకటి అసోసియేషన్, మంచి భక్తుల యొక్క సాంగత్యం. బి ఫర్ బుక్స్, మంచి దైవీ గ్రంథములు. సి ఫర్ చాంటింగ్, భగవన్ నామ స్మరణ. డి ఫర్ డైట్, శాకాహారము, సాత్వికమైన భగవత్ ప్రసాదము. ఈ 4 కానీ మనం చేయగలిగితే మంచి ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకెళ్ళగలుగుతాం. అయితే ఇంకొక విషయం గురించి ఒక రహస్యం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కోపం అన్నది ఉంది, ఇది ఇప్పుడు చాలా ఎక్కువ మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ కోపము అన్నది ఒక్కొక్కసారి తర్వాత మనం గ్రహిస్తాం, అయ్యో నేను అనవసరంగా అరిచాను లేదా ద్వేషం పెంచుకున్నాను. కొంతమందికి ఆ భావన కూడా ఉండదు, అంటే అవును నేను చేసింది ఇదే కదా అని అనుకుంటూ ఉంటాను. ఈ కోపం అన్నది ఇప్పుడు కలియుగంలో ఎక్కువగా కనిపిస్తుంది. మరి కోపాన్ని ఎవరైనా తెలిసి నిగ్రహించుకోవాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి సాధన? అన్నిటికంటే మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి, నేను కోపిష్టిని అని తెలుసుకోవాలి ఫస్ట్. నా కోపం నాకు ఉండే ఒక చెడు గుణం అని గ్రహించాలి. చాలామంది ఏమనుకుంటారో తెలుసా అండి, మేము మాట్లాడుతున్నప్పుడు కోపం అనేది ఒక అసెట్గా భావిస్తారు. కోపం అనేది ఏదైనా సాధించవచ్చు, గొప్ప క్వాలిటీ, మాకుండే లక్షణము అని అనుకుంటాను అన్నమాట. కోపం ఒక అనర్థం. మన శాస్త్రాలలో చెప్పింది ఏంటి అని అంటే, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు హృదయంలోంచి తీసేయాలి, అదే భక్తి సాధన అని అంటే. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ మిత్తేహ ఇహవైరినాం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. కామం, క్రోధం, అక్కర్లేని కోరికలు, అనవసరం అయిన కోపం, ఈ 2 మన పెద్ద శత్రువులు అని కృష్ణుడు భగవద్గీతలో ఉపదేశం చేశారు. ఇవి దేని వల్ల వస్తుంది అంటే రజోగుణం వల్ల వస్తుంది. మళ్ళీ ఇదే పాయింట్కి వస్తారండి అందరూ కూడా, ఎందుకు నాకు కోపం వస్తుంది, నాకు తెలియదు ప్రభుజీ, స్పాంటేనియస్గా వచ్చేస్తుంది. అది రజోగుణానికి సంబంధించిన ఒక ప్రవృత్తి.
ఆ రజో గుణం ఎందులో ఉంటుంది అంటే ప్రతి వస్తువు కూడా ఈ ప్రపంచంలో 3 గుణాలలో ఉంటుందండి. సత్వ, రజస్, తమో. ఈజీగా మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. మీరు ఎప్పుడైనా కోతి ఇంకా టోపీలు అమ్ముకునేవాడి స్టోరీ విన్నారా చిన్నప్పుడు? ఒక ఆయన డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసి టోపీలు కొనుక్కొని అరణ్యంలో కూర్చుంటాడు అనమాట. అయితే కొంచెం పడుకుందా అని పడుకునేసరికి లేసేసరికి టోపీల మొత్తం కూడా మాయమైపోతాయి. ఎక్కడ ఉన్నాయో టోపీలను చూడంగానే చెట్టు పైన ఉన్న కోతులన్నీ టోపీలు పెట్టుకున్నాయి అనమాట. ఫస్ట్ ఏం చేస్తాడో తెలుసా అండి, ఒక కర్ర పట్టుకొని ఏయ్ కోతులారా టోపీలు తీయండి అని ఎంత గట్టిగా అరుస్తూ చిందరబందర్ చేసేసరికి ఆ టోపీలు తీసుకొని అవి ఇంకింకా దూరంగా వెళ్ళిపోతాయి అనమాట. తర్వాత ఏం చేస్తాడు తెలుసా, కూర్చొని నా డబ్బులన్నీ పోయాయి, నా జీవితం ఇప్పుడు వ్యర్థం, నేను ఎక్కడైనా దుంగి చనిపోతా అని బాధపడతాడు. టోపీలు వచ్చాయండి. కొద్దిసేపు అయ్యాక ఆయన అనుకున్నాడు, కోపం పడి యాంగ్జైటీలో ఉండటం వల్ల ఏం సాధించలేకపోయా, డిప్రెషన్లో ఉండటం వల్ల ఏం సాధించలేకపోయా. సరే మనసు పెట్టి ఆలోచిద్దాం అని ఏం చేస్తాడు, తన తలపైన ఒక టోపీ ఉంటుంది, ఆ టోపీ తీసి ఇలా చేతిలో పట్టుకుంటాడు. అందరు కోతులు కూడా టోపీ తీసి చేతిలో పట్టుకుంటాయి. టోపీని ఇలా ముందుకు విసిరేస్తాడు. అందరు కోతులు టోపీని విసిరేస్తారు, వెంటనే మూట కట్టేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఫస్ట్ ఓవర్ యాంగ్జైటీ, కోపం, ఇవన్నీ రజోగుణ ప్రవృత్తి. డిప్రెషన్, బాధపడటం, లేజీనెస్, బద్ధకం, ఇది తమో గుణానికి ప్రవృత్తి. మంచి మనస్సుతో ఆనందం, సుఖం, ఒక క్లియర్ మైండ్, పీస్ఫుల్నెస్, స్టడీనెస్, కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్, ఇవన్నీ సత్వగుణానికి ప్రతీక. ఇవి ప్రపంచంలో ఉండే ఎలిమెంట్స్ ద్వారా మనకు వస్తూ ఉంటుందన్నమాట. ఎలా అనంటే ఒక క్లీన్ అండ్ నీట్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ మనం ఎక్కడైతే ఈ షూటింగ్ చేస్తున్నా ఎంత నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, కాబట్టి మనం మంచిగా మాట్లాడుకోగలుగుతున్నాం. మన మనసు పైన అవి ప్రభావం చూస్తే. మీకు ఒక విషయం చెప్తాను, ఎప్పుడైనా బయట నుంచి మీరు ఇంటికి వెళ్ళారనుకోండి, ఇల్లు మొత్తం చిందరబందరగా ఉందనుకోండి, ఏమొస్తుంది, ఫస్ట్ చిరాకు వస్తుంది, మనసుకి ఏం అర్థం కాదనమాట. ఏయ్ నేనేం పని చేయలేకపోతున్నా, ఫస్ట్ క్లీన్ చేయ ఇల్లు అని అంటారు. అవునా కదా? అవును. ఎందుకు? మీ మనసు పైన ఎలా ఎఫెక్ట్ చేసింది అనుకుంటున్నారు? అది రజోగుణంలో అంతా కూడా డిస్ఆర్గనైజ్డ్. ఇది రజోగుణ ప్రవృత్తి. ఎక్కడైనా మీరు చూసారు అనుకోండి, చీకటి ప్రదేశం అనుకోండి, చీకటికి వెళ్తే భయంగా ఉంటుంది. ఎంత ధైర్యవంతుడైనా సరే రాత్రిపూట అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందండి, చీకటిగా ఉన్నప్పుడు భయం వేస్తుంది. ఇది తమో గుణానికి సంబంధించి. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో, ఇందాక మనం ఆహారం గురించి మాట్లాడుకున్నాం, ఆహారంలో కూడా రజోగుణం, సత్వగుణం, తమోగుణం. ఏ ఆహారాన్ని మనం స్వీకరిస్తాం, ఎటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో మనం ఉంటాము, ఎలా మన ఎన్వైరన్మెంట్ని పెడతాం, ఏం చదువుతున్నాము, ఏం చూస్తున్నాము, అన్నిట్లో సత్వ రజస్ తమో గుణములు అనేవి ఉన్నాయి. ఎంత మనం సాత్వికంగా ఉంటే మన కోపము అనేది అంత కంట్రోల్డ్గా ఉంటుంది. అందుకే మనం సాధువుల గురించి చూస్తే, సాధువులు చాలా మంది ఎందుకు ప్రభుజీ ఈ కృష్ణ భక్తులందరూ ఇంత పీస్ఫుల్గా ఎలా ఉంటారండి అని అంటూ ఉంటారనమాట. ఎందుకు అని అంటే ఆ సాత్విక ప్రవృత్తిలో ఉంటారు కాబట్టి. జ్ఞానం, సుఖం, ఇది సత్వగుణానికి ప్రతీక. కాబట్టి మనం కూడా మన ఆహార నియమం, మనం ఎవరితో అసోసియేట్ చేస్తున్నా, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నా, కొంతమంది బట్టలు చూడంగానే ఇలా మొత్తం చింపేసి మధ్యలో టోన్ జీన్స్ అవి ఇవి అని చింపేసుకుని వేసుకుంటున్నారు. అవునా కదా? అవును. కాబట్టి వస్త్రధారణ మీరు అడగచ్చు, అంటే ఇంకేం చేయడానికి ఫ్రీడమ్ లేదా? ఫ్రీడమ్ ఉంది. మంచిగా అవ్వడానికి ఫ్రీడమ్ ఉంది, చెడు అవ్వడానికి ఫ్రీడమ్ ఉంది. కాబట్టి మన చేతిలో చాయిస్ ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఇది. ఫ్రీడమ్తో పాటు భగవంతుడు ఇచ్చిన అన్నిటికంటే పెద్ద అసెట్ ఏంటో తెలుసా అండి మనకి? చాయిస్ చేయటం, డిస్క్రిమినేషన్ పవర్ అందించడానికి శాస్త్రాన్ని అందించారు. చాయిస్ మన చేతుల్లో వదిలిపెట్టారు. మనం మంచి చాయిస్లో నిలబెట్టడానికి కావాల్సిన డిటర్మినేషన్ని సాధన రూపంలో మన గురువులు మనకు అందిస్తారనమాట. కాబట్టి ఇటు శాస్త్ర అధ్యయన, సాధన, ఈ రెండు చేస్తే తప్పకుండా మంచి మార్గంలో మనం ముందుకెళ్ళచ్చు. మనం గత జన్మల గురించి వింటూ ఉంటాం, ఒక్కొక్కసారి వాసన అనే పదం వింటూ ఉంటాం. అంటే గత జన్మ వాసనలు అన్నవి ఈ జన్మలో కూడా ఉంటూ ఉంటాయి అని వింటూ ఉంటాం. అంటే నిజంగానే అలా ఉంటాయా? దాన్ని బట్టే మన ప్రవర్తన తీరు ఉంటుందా? లేదు అంటే మనం ఏమైనా మారవచ్చా? మీకు ఒక విషయం చూస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో, అప్పుడప్పుడు న్యూస్లలో వస్తుంది, చిన్న పిల్లవాడు పుట్టతంతోనే డ్రమ్స్ కొడుతూ ఉన్నారు, చిన్న పిల్లవాడు పుట్టతంతోనే ఫ్లైట్లలో ఇంట్రెస్ట్ ఉంటుంది, పుట్టతంతోనే సంగీతం బాగా పాడతారు, కొంతమంది పుట్టతంతోనే ఆధ్యాత్మికంగా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చాయండి? కడుపులో ఏమైనా మనం చిప్పేసామా వాళ్ళ లోపల? కాదే, పూర్వజన్మ వాసనలు అంటే ఉంటాయి, తప్పకుండా ఉంటాయి.
ఎందుకంటే జీవి ఇప్పుడు మన స్టార్టింగ్ ఇది కాదు కదండి, ఎన్నో జన్మాంతరాల నుంచి మనకు వస్తున్నాయి ఆ వాసనలన్నీ మనకు వస్తాయి. ఇప్పుడు జీవుడి యొక్క ప్రయాణం చూడండి, గత జన్మ వాసనలు పట్టుకొని వస్తారు, దాని తర్వాత తల్లిదండ్రుల యొక్క సంస్కారములు పట్టుకుంటాయి, దాంతోపాటు తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లి చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆ శిశువు పైన ఇది చేస్తాయి. ఇప్పుడు మాకు ఒకళ్ళు మొన్నే చెప్పారనమాట, ప్రభుజీ మేము ఆ పిల్లవాడు కడుపులో ఉన్నప్పుడల్లా మీ శ్రీమద్ భాగవతం, సంపూర్ణ భాగవతం, రామాయణం, భగవద్గీత ఇవన్నీ శ్రవణం చేశాం. ఇప్పుడు వాడు ఎక్కడున్నవాడైనా సరే మీ లెక్చర్ పెట్టంగానే వెంటనే తిరుగుతాడు అటువైపు, అలర్ట్ అయిపోతాడు, చిన్న పిల్లవాడైనా సరే అని అన్నారు. ఎందుకు అని అంటే వాడికి అమ్మ వినటం చేత అవన్నీ కూడా అలవడ్డాయి అనమాట. ప్రహ్లాదుడు అంత గొప్ప భక్తుడు ఎలా అయ్యాడండి? నారదుడు యొక్క ఉపదేశాలు తల్లి వినలేదు కానీ ఈయన గర్భంలో విన్నాడు అనమాట. కాబట్టి తల్లి కడుపులో పిల్లవాడు ఉన్నప్పుడు అమ్మ ఏవైతే సంస్కారములను, ఏ విధమైన ఆహారాన్ని తీసుకుందో, ఏది చూసిందో, ఏది విన్నదో వాటిని, దాంతోపాటు జీవి అనంత కోటి జన్మల కర్మ, మళ్ళీ పిల్లవాడిని ఎలా తల్లిదండ్రులు పెంచుతారో, వాడు టీచర్లు ఎలా చూస్తారో, ఇవన్నీ పట్టుకొని మనం జీవుడు ముందుకు నడుస్తున్నాడు అనమాట. దాంట్లో మనం ప్రయత్నం చేస్తున్నాం, ఒరే ఇదిరా కృష్ణుడు చెప్పింది, ఇలా మారాలి, మన ధర్మం ఇది, మన సనాతన సంస్కృతి అంటే ఇది, జీవుడి యొక్క స్వరూపం, కృష్ణుడి యొక్క దాసత్వం అని చెప్పి అర్థం చేసుకోవాలి అంటే ఎంత విశేషం చెప్పండి. కాబట్టి మంచి మనస్సు, ఒక సింపుల్ వినయంతో, ఒక నమ్మకంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే భగవంతుని అర్థం చేసుకోవచ్చు. ఎన్ని జన్మలు చేసిన పాపమైనా సరే భగవద్భక్తి అనే ఒక జ్ఞాన దీపాన్ని వెలిగించటంలో పోతుంది. మీరు చూడండి, ఒక 100 సంవత్సరాలు ఈ రూమ్ని లాక్ చేశారు అనుకోండి, చీకటితో నిండిపోయింది. 100 సంవత్సరాల తర్వాత మీరు ఒక దీపం తీసుకొని ఈ రూమ్లోకి ప్రవేశించారు. 100 సంవత్సరాల చీకటి కూడా ఒకటే నిమిషంలో పోతుంది కదా, అంతేకాని మెల్లమెల్లగా చీకటి దొరుకుతుందా? కాదు కదండి. దీపం పెట్టామంటే ఒక్క నిమిషంలో ఆ జ్ఞానం మొత్తం కూడా ప్రజ్వలింపజరుగుతుంది. అలానే భగవద్భక్తి కూడా ఎన్ని జన్మాంతర కోట్ల వాసనలు అవ్వనివ్వండి, అదేనైనా అవ్వనివ్వండి, మన మనస్ఫూర్తిగా కృష్ణుడిని ఆశ్రయిస్తే, మన శాస్త్రం ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఒక పెద్ద దూది కొండని కూడా ఒక చిన్న అగ్ని రవ్వ పడినా సరే ఎలా అయితే కాల్చేస్తుందో అలా అనంత కోటి జన్మ సంస్కారములన్నీ కూడా కాల్చేస్తుంది. భగవద్భక్తికి ఉండే శక్తి, భగవన్నామానికి ఉండే శక్తి అటువంటిది. మనం అందరం పూజలు చేస్తూ ఉంటాం, ఆలయాలకి వెళుతూ ఉంటాం. అయితే ఆలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ అంటే ఏదో ఒక రకంగా అంటే ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ అని అంటూ ఉంటాం కదా, అక్కడ వేద మంత్రాల ఘోష కానీ లేకపోతే జరుగుతున్న పూజ కానీ ఇది నిజంగానే మన పైన ప్రభావం చూపిస్తుందా? మన ఇంట్లో అయినా మనం ఎంత అలాంటివి వింటూ ఉంటే అంత మన మనసు మారుతూ ఉంటుందా? అందుకే ఎక్కువ సార్లు ఆలయానికి వెళుతూ ఉండాలా, లేకపోతే మన శ్రవణము ఆ విధంగా ఉండాలా? మంత్రము మనః త్రాయతే ఇది మంత్రః. మనస్సుని మార్చేది, మనస్సుని ఇన్ఫ్లుయెన్స్ చేసేదే మంత్రం. మీరు సౌండ్ గురించి ఎంతో సైంటిఫికల్గా కూడా చాలా రీసెర్చ్ జరిగిందండి. ఏది వినటం చేత మన మైండ్లో ఉండే ఆ వేవ్ లెన్స్ ఎలా మారుతున్నాయి, రజోగుణం, కొన్ని మ్యూజిక్ ఉంటే డన్ 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 అని వాయిస్తారు, అది వినంగానే కొన్నిసార్లు అయితే మాకు తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. అంటే ప్రయత్నపూర్వకంగా కాదు, అప్రయత్నపూర్వకంగా విన్నప్పుడు కూడా. కాబట్టి కొన్ని ఉంటాయి మన సాంస్కృతమైన పరంపరాగతంగా వచ్చే సంగీతం, క్లాసికల్ మ్యూజిక్, అసలు ఎంత ఆర్ట్ ఉంది, అసలు ఎంత మీనింగ్ ఉంది, ఎంత కళ ఉంది, ఎంత మనశ్శాంతి ఉంది. భగవంతుడి యొక్క నామ సంకీర్తన, కీర్తనలు అసలు ఎలా, ఇప్పుడు తెలుసా అండి, ప్రపంచం మొత్తంలో అన్నిటికంటే మోస్ట్ పాజిటివ్ మైండ్ రిలాక్సేషన్ థెరపీ ఏంటో తెలిసిన మంత్ర. మీరు ప్రపంచంలో ఏ వెస్టర్న్కైనా వెళ్ళండి, కర్మ తెలుసు వాళ్ళకి, మంత్రం తెలుసు వాళ్ళకి, కీర్తన్ తెలుసు వాళ్ళకి, సేవ, ఇవన్నీ కూడా ఫారెనర్స్ యూజ్ చేసే వర్డ్స్ అండి. బయట వాళ్ళు, భక్తికి సంబంధించిన వాళ్ళు కాదు, ఎవరినైనా సరే మీరు అడగండి, కర్మ అని అంటారు, కీర్తన్ అని అంటారు. అది ఎవరికైనా సరే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన వేదములు, మన మంత్రములు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. 110%. మీరే మన జీవితంలోనే ప్రయత్నించవచ్చు. ఎంతోమంది మేము చూసిన వాళ్ళం కూడా ఉన్నాం. ఎందుకు, మేమే ఇన్ని సంవత్సరాల నుంచి మంత్ర సాధన చేస్తూ ఉన్నాం. కాబట్టి అది ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. ఇప్పుడు చూడండి, మీకు
ఒక 2 రోజులు గులాబ్ జామున్ ఇలా ఉంటుందండి. గులాబ్ జామున్ కోవాతో బాగా వాటిని మంచిగా సాఫ్ట్‌గా చేసి, దాన్ని బాల్స్‌లా చేసి, దాన్ని శుద్ధమైన నెయ్యిలో వేయించి, తీసి, కుంకుమ పువ్వు వేసిన షుగర్ సిరప్‌లో వేసి, ఇలాయచీ పొడి జల్లి తింటే ఎంత బాగుంది. అంటే ప్రభుజీ ఇంత లెక్చర్ ఇవ్వకండి, మాకు గులాబ్ జాములు తెచ్చియండి, మేము తిని ఆస్వాదన చేసి మీకు చెప్తాం. అంతే కదండి. అవును. ఎంత మనం వర్ణించినా సరే, ఎంత మనం విన్నా సరే, అది అవగతమయ్యే విషయం కాదు, ఆచరించాలి. అందుకే భక్తి ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? మనం విని దాన్ని ఆచరించినప్పుడు. అందుకే మీరందరూ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎవరైతే ఆ భగవద్భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి, అసలు ఏంటి భగవద్భక్తి అనుకునే వాళ్ళు, ఏంటి భగవంతుడి యొక్క మంత్రానికి ఉండే శక్తి అని అనుకునే వాళ్ళు ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మీ ఎక్స్పీరియన్సే మీకు నేర్పిస్తుంది అనమాట. అంటే కర్మ సిద్ధాంతం అంటే మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కర్మ చెయ్యండి అది ముఖ్యము అని చెప్తారు. ఒక్కొక్కసారి మనకి ఎన్ని కష్టాలు వస్తాయంటే దాన్ని తట్టుకునే శక్తి మనకి ఉండదు. అటువంటి సమయంలో కూడా అంటే ఇలాంటి మంచి కర్మే చెయ్యాలా, ఇప్పుడు కూడా ధర్మం గురించే ఆలోచించాలా అని చాలామంది అంటే వాళ్ళ జీవితాన్ని పరిశీలన చేస్తే తప్పు పనులు చేసిన వాళ్ళు చెప్పే కారణాలు ఇలాగే ఉంటూ ఉంటాయి. అయితే ఈ కర్మలు అన్నవి ఇవి అంటే గత జన్మ దీనివల్ల అలాంటి కర్మలు చేస్తూ ఉంటామా, లేకపోతే ప్రయత్నపూర్వకంగా ఈ కర్మ అన్నది ఎలా చెయ్యగలగాలి ఎటువంటి పరిస్థితుల్లో అయినా? చాలా మంది ఏమంటారంటే అండి, పుట్టినప్పుడే మన తలరాతలు రాసినప్పుడు మనల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు, ఇది అయ్యాలి అని రాసున్నప్పుడు జరుగుతుంది అది అని అంటూ ఉంటారనమాట. కానీ మన కర్మ మనల్ని ఏం డిసైడ్ చేస్తుందో తెలుసా అండి? ఒక సిచ్యువేషన్, ఒక పరిస్థితిని ఇస్తుంది. ఆ పరిస్థితిలో నువ్వు ఏం చేస్తావు అని కర్మ డిసైడ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మన పూర్వజన్మ కర్మ ద్వారా మనకి ఈ ఫోన్ దక్కుతుంది అని రాసుంటుంది. ఆ ఫోన్ ఉపయోగించి నువ్వేం చేస్తావు అనే దాన్ని బట్టి నీ ఫ్యూచర్ కర్మ డిసైడ్ అయ్యి ఉంటుంది. ఫోన్తో మంచి పనులు చేయొచ్చు, చెడు పనులు చేయొచ్చు. అది నీ చేతుల్లో ఉంది. ఆ చాయిస్ భగవంతుడు నీకు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఈ 3 BHK విల్లా ఉంది, కర్మలో అది మాత్రమే ఉంది. కానీ ఆ ఇంట్లో నువ్వు భగవన్మూర్తులను ప్రతిష్టాపన చేసుకొని చక్కగా ధార్మికంగా ఉంటావా? పిల్లలందరితో, భార్య భర్తతో, అత్త కోడళ్లతో, తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఒక బాధ్యతాయుతమైన ఒక సిటిజన్గా నువ్వు బతుకుతావా? లేదా అక్కడ ఏదన్నా కుట్రలు, కుతంత్రాలు, వేరే వాళ్ళపైన పన్నాగాలు ఇవన్నీ పన్నుతావా? అది డిసైడ్ చేయడు భగవంతుడు. అది కర్మ డిసైడ్ చేయదు. అర్థమైందా మీకు? సిచ్యువేషన్ ఒక ఫెసిలిటీ మనకిస్తుంది. ఆ ఫెసిలిటీలో నువ్వేం చేస్తావు దాన్ని బట్టి ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. నువ్వేం చేస్తావు అనేది డిసైడ్ అవ్వదు, నీకు ఏం వస్తుందో డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి నువ్వేం చేస్తావో దాని యొక్క పరిణామాలు బట్టి ఎవ్రీ యాక్షన్ యాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ సిద్ధాంతం ప్రకారంగా మనం ముందుకెళ్తూ ఉంటుంది అనమాట. కాబట్టి నాకంతా రాసే ఉంది కాబట్టి నేను ఇలానే ఉంటుంది అలా కాదండి. మనము ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఆ భగవంతుడి పైన నమ్మకంతో, మంచి దృఢ నిశ్చయంతో మనం ఉంటే ఎటువంటి స్థితిలోనైనా సరే మనం మొత్తం సిచ్యువేషన్ని మన వైపు తిప్పుకోవచ్చు. వీ కెన్ బీ ద హీరో ఆఫ్ దిస్ వరల్డ్. ఏ విధంగా అంటే ధర్మాచరణ చేసి. మీరు చూడండి, ఎంతోమంది అధర్మం చేసిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకోమండి. ఎవరైతే ధార్మికంగా ఉన్నారో, ఎవరైతే ధర్మం కోసం నిలబడ్డారో వాళ్ళని మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం. రామ అని పేరు పెట్టుకుంటారు కానీ రావణ అని పేరు పెట్టుకుంటారా అండి ఎవరైనా? ఎందుకు పెట్టుకోము? ఈజీ. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ధర్మాన్ని ఆచరించిన వ్యక్తి కాబట్టి మనందరికీ ఆదర్శం. అందుకే కదండి రామాలయం కట్టుకుని రాముడి యొక్క ఆలయం కోసం ఇన్ని సంవత్సరాలు ఫైటింగ్ కూడా చేశాం, ఎందుకంటే ఆయన ధర్మమూర్తి. కాబట్టి ధర్మం వైపు ఉన్నది. ధర్మో రక్షతి రక్షిత. మనకు అనిపించచ్చు, టెంపరీగా అనిపించచ్చు అండి, నేను ఇంత మంచివాడిని అయినా సరే నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఇది ముఖ్యంగా మనం అలాంటి ఉదాహరణలు తీసుకుంటూ ఉంటాం. అంటే ఎవరు వాళ్ళు అలా ఉన్నా అంత బాగున్నారు కదా, వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏ కష్టాన్ని అనుభవించలేదు కదా, మరి ఎందుకు మనం అలా ఉండకూడదు అని చాలా మంది అపోహ ఏంటంటే, ప్రభుజీ తప్పులు చేసిన వాళ్ళందరూ చాలా సంపాదించేస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఒకళ్ళు చెప్పారని, బట్ ప్రభుజీ వాళ్ళు బెంచ్ కార్లో వెళ్తున్నారు,
వాళ్ళు బ్రెంజ్ కార్లో క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్నారో నీకేం తెలుసు? మనకి ఎలా తెలుస్తుందండి? కాబట్టి మనం కేవలం బెంజ్ కార్ చూసి ఆనందంగా ఉన్నారు అనుకోవడం చాలా పొరపాటు. నువ్వు సైకిల్ పైన వెళ్తుండొచ్చు, కానీ నీకు ఇంటికి వెళ్ళాక నీకు ఒక మంచి భార్య, 2 పిల్లలు, సుఖ సంతోషాలతో ఉండొచ్చు. నువ్వు ఎవరికి తెలుసండి ఎవరు ఎలా ఉంటారు? కాబట్టి ఏది మంచి ఏది చెడు అని ఈ ప్రపంచంలో చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఏది మంచి ఏది చెడు ఒక చిన్న కథ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒకసారి ఒక ఆయన ఒక గుర్రం కొనుక్కున్నారట, చాలా డబ్బులు పెట్టి. ఆయనకుండే సంపాదనల్ని పెట్టి ఒక గుర్రాన్ని కొనుక్కున్నారట. గుర్రాన్ని కొనుక్కుంటే పక్కింటి వాళ్ళందరూ వచ్చి, బా ఎంత అదృష్టం, ఎంత అదృష్టం, ఎంత మంచి జరిగింది, నీకు ఇంత పెద్ద గుర్రం కొనుక్కున్నావు అని అన్నారట. అయితే ఈ వ్యక్తి అన్నారట, అయ్యో ఏది మంచో ఏది చెడో ఎవరికి తెలుసు అన్నారట. మరుసటి రోజు ప్రొద్దున వచ్చి చూడంగానే ఈ గుర్రం పారిపోయిందట, అవి ఉండే కట్టులు తెప్పేసుకొని. అందరు పక్కింటి వాళ్ళందరూ వచ్చి, అయ్యో ఎంత చెడు జరిగిపోయింది, ఎంత చెడు జరిగిపోయింది అన్నారు. ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు అన్నారు. కొన్ని రోజులు అవ్వంగానే ఈ గుర్రము అరణ్యంలోకి పారిపోయి 4-5 గుర్రాలను తీసుకొని వచ్చేసిందట వీళ్ళింటికి. వెంటనే పక్కింటి వాళ్ళందరూ వచ్చి, ఓ చాలా మంచి జరిగిపోయింది, చాలా మంచి జరిగిపోయింది, మీకెంత అదృష్టం అంటే, ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు అన్నారు. ఈ పిల్లవాడు, ఎవరైతే గుర్రం యజమాని ఉన్నారో వాళ్ళ పిల్లవాడు హార్స్ రైడింగ్ చేస్తూ 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 ఒకరోజు ఆయనతో కింద పడి కాళ్ళు విరగ్గొట్టుకున్నాడు అనమాట. వెంటనే వచ్చి, అయ్యో ఎంత తప్పు జరిగింది, ఎంత చెడు జరిగింది మీకు. ఈ యజమాని అన్నంటే, ఏది మంచి ఏది చెడు ఎవరికి తెలుసు అని అన్నట్టు. కొన్ని రోజుల తర్వాత ఏమైంది అంటే, ఆ రాజ్యం పట్ల పక్క రాజ్యం వాళ్ళు యుద్ధానికి వచ్చారు. రాజుగారు ఒక నియమం చేశారు, నా రాజ్యంలో ఉండే వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళాలి అనగానే అందరు పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు. వీడి పిల్లవాడు కాలు ఇరిగింది కాబట్టి వీడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. వెళ్ళిన వాళ్ళందరూ యుద్ధంలో చనిపోయాడు, వీడు ఒక్కడే బతుకున్నాడు అనమాట. ఇప్పుడు చెప్పండి, ఏది మంచి ఏది చెడు? పదార్థం ఒకటే, ఏ సిచ్యువేషన్ ని మంచి అంటాం చెడు అంటాం. కాబట్టి నాకేదో చెడు జరిగిపోతుంది, నాకు ఇది అయిపోతుంది, నాకు ఇది అయిపోతుంది, దీన్ని పక్కన పెట్టు. నీ ధర్మం ఏంటో నువ్వు అనుష్ఠానం చెయ్యి, నీకేది కావాలో అది భగవంతుడు ఇస్తాడు. అది మన యొక్క సంకల్పం ఉండాలి. ఇది టెంపరీ ఫైస్, మైండ్ ఆడే నాటకాలు ఇవన్నీ కూడా. నాకు చెడైపోతుంది, నేను ఇది నేను అది, మనసుని పక్కన పెట్టు. భగవంతుడు ఇచ్చిన ఒక సూత్రాన్ని ఫాలో అవ్వు. ధర్మం, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది, రక్షించి తీరుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రభుజీ, భయం భక్తి అని వింటూ ఉంటాం కదా. అంటే కొంతమంది భక్తి అన్నది లోపల నుంచి వస్తుంది, అందుకని భక్తితో పూజ చేస్తూ ఉంటారు. ఎన్ని శ్లోకాలు చదివామో లేకపోతే ఎంత వచ్చింది అన్నది కాదు, ప్రేమతో కొలుచుకుంటారు. కొంతమంది ఇలా చెయ్యకపోతే ఏమైనా అవుతుందేమో, అంటే ఇవాళ పూజ చెయ్యకపోతే ఈ పుణ్యతిథి కాబట్టి ఇలా పూజ చెయ్యకపోతే దేవుడికి కోపం వస్తుందేమో అని అనుకుంటూ ఉంటాం. అయితే ఈ భయము భక్తి రెండు ఒకటేనా? పూజ చెయ్యకపోతే దేవుడికి కోపం వస్తుందా అని ఆలోచించిన వాళ్ళకి మీ సమాధానం ఏమిటి? భగవంతుడు సాడిస్ట్ కాదండి. మేము ఒకసారి ఆలయంలో దర్శనం చేసుకుంటే ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, ఏయ్ దండం పెట్టు మా ఆశ్రమంలో, ఏయ్ హాత్ జోడో నేతో ఆఖ్ నికాల్ దేగా భగవాన్ అని అందనమాట. నేనన్నా, ఏం చెప్తున్నావు అసలు, దండం పెట్టకపోతే కళ్ళు తీసేస్తాడా దేవుడు, అసలు ఫస్ట్ ఇలా అని చెప్పడం ఆపు అని ఆవిడికి అరగంట సేపు అర్థం చేయించా. అసలు భగవంతుడు అంటే ప్రేమైక మూర్తి అండి. ఆయన మన స్వామి ఎంత ప్రేమ అంటే, ఆ వైకుంఠంలో ఉండే భగవంతుడు కూడా ఒక స్త్రీ విగ్రహ రూపంలో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు, మన సేవలని స్వీకరించి అంత ప్రేమ కలిగిన మూర్తి. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తా ప్రయశ్చతి. అర్జునుడి యొక్క రథ సారిథ్యం చేయడానికి రెడీగా అయిపోయారు స్వామి. రథ సారిథ్యం అంటే ఏంటో తెలిసిన మీకు? డైరెక్షన్స్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు కార్లో వచ్చారనుకోండి, జీపీఎస్ చూసి రైట్ వెళ్ళు లెఫ్ట్ వెళ్ళు అని చెప్తారు. కానీ రథంలో ఎలా చెప్తారండి? యుద్ధం చేస్తున్నప్పుడు కాల్తో తన్నాలి. లెఫ్ట్ సైడ్ దంతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ దంతే రైట్ సైడ్ వెళ్ళాలి. అలా అనేక కోటి బ్రహ్మాండాలను సృష్టి చేసిన కృష్ణుడు అర్జునుడి యొక్క రథ సారిథ్యం చేస్తున్నాడు అంటే భగవంతుడి యొక్క కృప ఎటువంటిదండి. అటువంటి భగవంతుని పట్టుకొని కళ్ళు తీసేస్తాడు, ఇది చేయకపోతే అలా అవుతుంది. ఇప్పుడు కొన్ని ఛానళ్ళల్లో మేము అప్పుడప్పుడు మాకు వీడియోలు పంపిస్తున్నారు, ప్రభుజీ ఇది నిజమేనా, అందులో ఇలా చేయకపోతే భగవంతుడి యొక్క కోపానికి పాత్రలు అవుతారు. లేదా ఇంకో విషయాలు ఏమిటంది, ఈ మంత్రం చేయండి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఇది ఒక పరిష్కారం చేయండి మీకు అదైపోతుంది ఇదైపోతుంది. ఈ రెండూ తప్పు అండి. భగవంతుని ఈ రెండు విషయాలలో ఆశ్రయించకూడదు. భయంతో ఆశ్రయించకూడదు, కోరికతో ఆశ్రయించకూడదు. అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతే. నీకు నిజమైన సుఖం సంతోషం కావాలి అంటే కృష్ణ, ఇప్పుడు తల్లిని అడుక్కోవాలా అండి ప్రతి క్షణం కూడా? అమ్మకు అన్నీ తెలుసు పిల్లవాడికి ఏం కావాలో, అన్నీ సముపార్జన చేసి పెడుతుంది. అలా భగవంతుడి పైన నమ్మకం ఉండాలి. స్వామి నువ్వేం చేసినా నాకు మంచి చేస్తావు, స్వామి ఏదైనా ఇవ్వకపోయినా మంచి కోసం,
ఇప్పుడు చిన్న పిల్లలు వస్తారు, అమ్మ నాకు చాక్లెట్ కావాలి అంటే అమ్మ ఏమంటుంది, ఏయ్ పళ్ళు పుచ్చిపోతాయి తినకూడదు అని అంటుంది. అది అమ్మ మన పైన చూపించిన కోపమా ప్రేమ? మీరేమంటారు ఒక తల్లిగా? కోపంగా అనిపిస్తుంది అవతల వాళ్ళకి, కానీ అది ప్రేమే కదండి. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినా ఆయన ఇవ్వకపోయినా అందులో ఆయన ప్రేమే దాగుంది. మనం అర్థం చేసుకోలేము, ఎందుకంటే మనది పిల్ల బుద్ధి కాబట్టి. అది ఆ నమ్మకంతో చూసిన వాళ్ళు మారోబి రాకోబి జో ఇచ్చాతో హర్. మా ఆచార్యులు అంటారు, ఏది చేసినా సరే కృష్ణ నేను మాత్రం నీ యొక్క తవ నిత్య దాస, నేను మాత్రం నీ యొక్క దాసుడిని అని చెప్తాను అనమాట. కాబట్టి పిల్లలకి ఎప్పుడు ఇలాంటివి నేర్పించకూడదు. ఒకటి భయం నేర్పించకూడదు భగవంతుడు అంటే, రెండు కోరిక, భగవంతుని ఏదో మనం అడుక్కునే వాళ్ళలాగా వెళ్ళి అడుక్కోవడం, భగవంతుని ఏదో మన పని వాళ్ళనో ఏటీఎం మెషిన్లానో యూజ్ చేసుకోవడం, ఇలాంటివి నేర్పించకూడదు. భగవంతుడిని ప్రేమతో ఆశ్రయించడం. ప్రేమ అని అంటే మన కోసం మనల్ని పక్కన పెట్టి భగవంతుడి కోసమై మనం ఆరాధన చేయటం. స్వామి నేను నీకు ఏం చేయగలను అనేది ప్రేమ. అలా మనం ఉండగలిగితే స్వామి యొక్క పూర్తి కృప, ఆయన ఇవ్వకూడదు ఏమిటండి, సాక్షాత్తుగా భగవంతుడే వచ్చేస్తే ఇంకా మనకి ఏమి ఉండదు చెప్పండి, అన్నీ ఉంటాయి. సపరేట్గా అడగాల్సిన అవసరం లేదు. పశ్చాత్తాపం అంటారు కదా, ఈ పశ్చాత్తాపానికి ఉన్న శక్తి ఏంటి? పశ్చాత్తాపము కొన్ని లెవెల్స్లో ఉంటుందండి. కేవలం నేను తప్పు చేసేసాను, అయ్యో తప్పు చేయకుండా ఉండాల్సి ఉండే అని రోధించటం కాదు. ఇది మొట్టమొదటి అడుగు మాత్రం. ఫస్ట్ ఏంటో తెలుసా, చేసింది తప్పు అని తెలుసుకోవటం. రెండు, చేసిన తప్పు కోసం బాధపడటం. మూడు, ఇంకోసారి ఆ తప్పుని చెయ్యను అని భగవంతుడికి విన్నవించుకోవటం. నాలుగు, ఆ తప్పు చెయ్యకుండా ఉండటం. ఇది పశ్చాత్తాపాన్ని, పరిపూర్ణ పశ్చాత్తాపం. ఇలా ఉన్న భక్తుడిని కృష్ణుడు ఎప్పుడైనా క్షమిస్తాడు. కానీ మరలా మనం అదే చేస్తున్నాం, ఓ దేవుడా నన్ను క్షమించేసాయి, మళ్ళీ వెనకాలకి వెళ్ళంగానే మన పని మనం చేస్తూ మళ్ళీ వచ్చేసి అయ్యో నా పాపాలన్నీ క్షమించేసాయి, గంగానదిలో స్నానం చేసి నా పాపాలన్నీ పోయాయి, మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు. ఇలా న్యూ అకౌంట్స్ ఓపెన్ చేయకూడదండి. ఒకసారి మన పాపం చిట్టా ఆపేసామంటే, స్వామి ఇప్పుడు నువ్వు చెప్పినాక ధర్మంగా నేను నడుచుకుంటా, ధార్మికంగా నేను వెళ్తాను. కాబట్టి పశ్చాత్తాపం 4 స్టేజెస్లలో పరిపూర్ణం అవుతుంది. మిస్టేక్ తెలుసుకోవటం, మిస్టేక్ కోసం రిపెంట్ చేయటం, ఆ మిస్టేక్ మళ్ళీ చెయ్యను అని విన్నవించుకోవటం, మిస్టేక్ చేయకుండా ఉండటం. లేకపోతే వేరే వాళ్ళలాగా మనం కూడా సండే టు సండే మిస్టేక్స్ చేసి సండే రోజు వెళ్ళి కన్ఫెషన్ అని చేస్తారనమాట. అలా ఉండకూడదు. అది మన దగ్గర పనిచేయదు. స్వామి ప్రతి ఒక్కటి కూడా నోట్ డౌన్ చేసుకుంటారు, మర్చిపోరు ఆయన ఎప్పుడు కూడా. కాబట్టి పశ్చాత్తాపం పరిపూర్ణత ఎప్పుడైతే మనం ఆ చెడు పనిని ఆపేస్తాం అప్పుడు మాత్రమే కలుగుతుంది. బట్ సిన్సియర్ టీయర్స్ ఆఫ్ రిపెంటెన్స్ అవి మన పాపాన్ని కడిగేస్తాయి అని చెప్తాయి అన్నమాట. కాబట్టి ఇది చాలా చాలా ఒక హార్ట్ గొప్పదై ఉండాలండి. ఫస్ట్ తెలుసా అండి, తప్పు చేసేటప్పుడే లోపల నుంచి ఇన్నర్ వాయిస్ అని మాట్లాడుతుంటారు ఈ రోజులలో. అది పరమాత్మ చెప్పే పాపం చెప్తే మంచి విషయాలు అనమాట. కానీ ఆయన నోరు ముయించేస్తాం, నువ్వు పక్కగుండు అని ఇన్నర్ వాయిస్ అనే పేరుతో పాపం పరమాత్మ చెప్పే విషయాల్ని ఏదో భౌతికమైన పేరు ఇచ్చేసాం. కానీ అది పరమాత్మ నాకు చెప్తున్నాడు, సర్వశ్చ చాహం హృది సన్నివిష్టో. హృదయంలోంచి మనకు చెప్తుంది. ఎవరు తప్పు చేసినప్పుడైనా మనకు ఒక వాయిస్ అనేది వినిపిస్తుంది కదండి, ఇది తప్పు అయినా సరే మనం చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే మనం ఆ పరమాత్మ రియలైజేషన్ భక్తి మార్గంలో తెలుసుకుంటామో అప్పుడు ఏ తప్పు చేయకుండా మంచిగా ధార్మికంగా ఉండే ఒక శక్తి ఆ భగవంతుడు అందిస్తాడు. ఇది తరించే. గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఎలా తరించుకోవచ్చు? అన్నిటికంటే ఈజీగా తరించే ఆశ్రమం గృహస్థాశ్రమం. ఎందుకో తెలుసా అండి, అక్కడ ఒక ప్రతి వ్యవస్థ ఉంది. ఒక భార్య పక్కనే ఉంది మనతో పాటు. మనం ఏదైనా తప్పు చేస్తే మనల్ని సరైన సక్రమమైన మార్గంలో ముందుకు తీసుకెళ్ళాలి. భార్య మాట వినాలి భర్త, అది ఫస్ట్ మెట్టు అనుకోండి. ప్లస్ భార్య కూడా భర్తకి మంచి చెప్పే విధంగా తయారవ్వాలి. కానీ ఈ రోజులలో చూస్తే అసలు జనాలు ఎలా అయిపోయారంటే, మీ తల్లిదండ్రులు ఉండకూడదు మాతోటి, న్యూక్లియర్గా మన ఒక్కలమే ఉండాలి, నువ్వు నేను చెప్పిన మాటలే వినాలి. కానీ ఇప్పుడు చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ అ బ్యాలెన్స్. అలాని తల్లిదండ్రులు బాగున్నారా, అత్తమామలు అని అంటే అత్తమామలు ఎంత, రామచంద్రుడు సీతమ్మ తల్లి యొక్క అత్తమామలు ఎంత ప్రేమగా చూసుకున్నారండి. అసలు సీతమ్మ తల్లి కైకమ్మ రాముడు అనేది కానీ సీతమ్మ తల్లిని ఏమనలేదు తెలిసినా మీకు, నా కోడలికి మాత్రం ఏం కావద్దు అని అన్నది. దశరథ మహారాజు సీతమ్మ తల్లి ఎప్పుడు ఏ విషయాన్ని నువ్వు ఎవరమ్మా అడిగితే దశరథ మహారాజు యొక్క కోడల్ని అని చెప్పింది సీతమ్మ తల్లి. అంత ప్రేమగా సీతమ్మ తల్లిని చూసుకున్నారు. కాబట్టి అత్తామామలు వాళ్ళ యొక్క ధర్మాన్ని అనుసరించాలి, పిల్లలు వాళ్ళ ధర్మాన్ని అనుసరించాలి.
ఎవరికి ఏ పరిణితి, ఎంతవరకు మనం, ఏ హద్దు, ఒక వయసు అయిపోయినాక మనం ప్రతి దాంట్లో తలదూర్చటం, ప్రతి ఒక్క నిర్ణయాలలో జోకం చేసుకోవటం, మన యొక్క రాజ్యం చెలామణి చేయటం, ఇలాంటివి పక్కన పెట్టేసేయాలి. ఏదో కృష్ణారామ అనుకున్నామా, మన పని మనం చేసామా, ఆశీర్వదించామా, మనస్ఫూర్తిగా పిల్లల యొక్క అభివృద్ధి చూస్తున్నామా, ఇవి పెద్దలకు ఉండాల్సిన లక్షణాలు. పిల్లలకి ఎవరైతే పిల్లవాడు ఉన్నాడో, ఎవరైతే కూతురు ఉందో, ఎవరైతే కోడలు ఉందో, వాళ్ళ లక్షణం, వాళ్ళకుండే బాధ్యత ఏంటి? మన తల్లిదండ్రుల్ని గౌరవంగా చూసుకుంటున్నామా, వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా మనం చేసి పెడుతున్నామా? ఇది పిల్లల బాధ్యత అండి. ఎన్ని వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. అనాథాశ్రమం ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు, వృద్ధాశ్రమం ఎందుకు ఉండాలి అసలు? అందుకే మేము చెప్పాము మా వాళ్ళందరికీ, మేము వానప్రస్థ ఆశ్రమం కాదు, మీ పిల్లల్ని గంటేసే ముందే మీరే వచ్చేసేయండి భగవంతుడి యొక్క సేవ చేసుకోవడానికి. అంటే అయితే ఎంతమంది వస్తారు అంటే అందరు చేతులు ఎత్తారనమాట. ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు పిల్లలు చూసుకుంటారో లేదో అని. కాబట్టి అలా తయారైపోయింది సమాజం. కాబట్టి బాధ్యత, గృహస్థాశ్రమంలోకి రావడానికి ఉండే మెయిన్ ప్రయోజనం ఏంటి అంటే ధర్మాచరణ. పెళ్లి చేసుకునేది ఏదో హనీమూన్లో తిరగడానికి కాదండి, అయ్యాషి చేయడానికి కాదు, బయటికి వెళ్ళి మనం ఏదో ఎంజాయ్మెంట్ కోసం పెళ్లి చేసుకుంటున్నాం అని అనుకుంటున్నాం కాదండి. మన సనాతన సంస్కృతిలో వివాహం అనేది కేవలం ధర్మాచరణకై, సేవకై, తల్లిదండ్రుల యొక్క సేవ, అత్తమామల యొక్క సేవ, పిల్లల యొక్క సేవ, సమాజం యొక్క సేవ. ఒక ఇంట్లో గృహిణి మారితే ఆ కుటుంబం మారుతుంది, ఒక కుటుంబం మారితే ఒక సమాజం మారుతుంది, ఒక సమాజం మారితే ఒక దేశం మారుతుంది. అన్నిటికీ స్టార్ట్ ఒక ఇల్లు. ఇద్దరు దంపతులు ఒకళ్ళనొకళ్ళు పాజిటివ్గా ఉండాలి. మాకు ఎంతోమంది చెప్తారండి, ప్రభుజీ మేము మంచిగా మారాలనుకుంటే మా హస్బెండ్ మమ్మల్ని బాధ పెడుతున్నారండి, మంచిగా వెళ్ళనివ్వట్లేదు. కొన్నిసార్లు అంటారు, ప్రభుజీ మేము భక్తి చేస్తుంటే మా వైఫ్ నన్ను ఎగతాళి చేస్తుంది, నన్ను చేయనివ్వట్లేదు. పిల్లలు అంటారండి, మా తల్లిదండ్రులు ఆపేస్తున్నారు. తల్లిదండ్రులు అంటారు, పిల్లలు చేయనివ్వట్లేదని. ఇలాంటి కథలు మన భాగవతంలో హిరణ్యకశిపు ప్రహ్లాదుని ఆపేశారు అని విన్నాం, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు మనం అనమాట. అంటే మన దైవ ప్రకృతియా రాక్షస ప్రవృత్తియా ఒకసారి ఆలోచించండి. కాబట్టి గృహస్థాశ్రమం అనేది కొన్ని విషయాలకి ప్రతీత. చెప్తాను మీకు. ఒకటి, సన్యాసి ఒక బ్రహ్మచారి ఆలయాన్ని గృహం చేసుకొని ఉంటారు, దాన్ని ఆశ్రమము అని అంటారు. కానీ ఒక గృహస్థ ఇంటిని ఆలయం చేసుకొని ఉంటాడు అన్నమాట. భగవంతుడి యొక్క ఆరాధనతో ఇల్లు కలకలలాడుతూ ఇంట్లో నుంచి సమాజానికి సేవ. మొట్టమొదటిది గృహస్థుడి యొక్క ధర్మం ఏంటి అంటే భగవద్ ఆరాధన ఇంట్లో చేసుకోవటం. ఇందులో ఆడవాళ్ళు చేయాలి ప్రభుజీ, మగవాళ్ళకి అవసరం లేదు. నువ్వు జీవుడివి కాదా? జీవుడికి ఉండాల్సింది సంబంధం. కాబట్టి కుటుంబం అంతా కలిసి ఉండాలి. A family that prays together stays together. We should pray together. అన్నీ కలిసి చేస్తామండి. సినిమాకి కలిసి వెళ్తాం, పార్క్కి కలిసి వెళ్తాం, షికారికి కలిసి వెళ్తాం, ఆలయానికి ఆడవాళ్ళు వెళ్ళాలి, పూజ ఆడవాళ్ళు చేయాలి. కలిసి చేయండి, అప్పుడు మన జీవితంలో మార్పు చూస్తాం. ఎందుకు ఇన్ని డైవర్స్లు అయిపోతున్నాయి, ఎందుకు ఇంతమంది విడిపోతున్నారు అని అంటే ఆ టుగెదర్నెస్, ఈగో సెంట్రిక్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. అదే గాడ్ సెంట్రిక్ లైఫ్ వచ్చింది అనుకోండి, అన్ని కలుస్తుంది. రెండు, ప్రజలకి సేవ. శ్రీల ప్రభుపాదుల వారు అంటారు, ప్రతి ఒక్క గృహస్థ ధర్మం ఏంటి అని అంటే, ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్పిరేషన్ కోసం చెప్తారు, ప్రతిరోజు కూడా ఎవరికో ఒకళ్ళకి అన్నం పెట్టాలి, తగినంత సేవ చేయాలి. ఎందుకంటే 4 ఆశ్రమాలు ఉన్నాయి మనకి, అందులో కేవలం గృహస్థ మాత్రమే వర్కింగ్ పర్సన్. సన్యాసి ధర్మసేవ, బ్రహ్మచారి శాస్త్రాధ్యయన, వానప్రస్థ వైరాగ్యం. గృహస్థ ఈ ముగ్గురిని చూసుకుంటూ సమాజాన్ని చూస్తూ ముందుకెళ్తారనమాట. 2, దానం, ధర్మం, ఇది గృహస్థ యొక్క లక్షణం. 3, ఒక మంచి ధార్మికమైన పిల్లల్ని కని ధార్మికంగా వాళ్ళని పెంచటం. 4, ఇవన్నీ చేస్తూ వాళ్ళ యొక్క సొంత సాధన చేసుకోవటం. ఇవి గృహస్థ ధర్మం. ప్రభుజీ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎలా జరుగుతుంది అని అంటే ఒక వ్యవస్థ తోడుంది కాబట్టి. భర్తకు భార్య, భార్యకు భర్త, తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. డిఫికల్ట్ అనుకుంటే డిఫికల్ట్, ఈజీ అనుకుంటే ఈజీ. బట్ అంత గొప్ప గొప్ప భగవద్భక్తులు ఎవరి గురించి మనం విన్నా సరే వాళ్ళు గృహస్థ భక్తులే అయి ఉంటారు. ఎంతో మంది భక్తుల్ని, యుధిష్ఠిర మహారాజు గృహస్థులు కదా, అంబరీష మహారాజు గృహస్థులు కదా, పృథు మహారాజు గృహస్థ, పృథు అర్చి, కుంతి మహారాణి
ఎక్కడెక్కడ భాగవతోత్తముల గురించి చెప్పినా సరే వాళ్ళు గృహస్థులైన లక్షణం మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి అన్నిటికంటే గొప్ప ఆశ్రమం, వందనీయమైన ఆశ్రమం గృహస్థాశ్రమం. దాని యొక్క పవిత్రతను కాపాడినప్పుడు, దాని యొక్క బాధ్యతని మనసారా స్వీకరించినప్పుడు. ప్రభుజీ, శ్రీకృష్ణ పరమాత్మకి 16,000 మంది భార్యలు అని అంటారు. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది తప్పు. కృష్ణ పరమాత్మకి 16,000 మంది భార్యలు కాదు, 16,108 మంది భార్యలు. ఇందాక మనం గృహస్థాశ్రమం గురించి మాట్లాడుకున్నట్టుగా ఆయన ఒక ఐడియల్ గృహస్థాశ్రమం. అటు రాముడు ఎంత గృహస్థాశ్రమ ధర్మాన్ని పాలించారో అంతగానే కృష్ణుడు పాలించారు. ఎందుకో తెలుసునా అండి? ఎప్పుడైనా మీరు విన్నారా శాస్త్రంలో 2 భార్యలకు గొడవైంది, లేదా ఒక భార్యతో డివోర్స్ అయిపోయింది, అలా విన్నారా మీరు ఎక్కడైనా కృష్ణుడి గురించి? 16,108 మందికి 16,108 బంగారు భవనములనిచ్చి 16,108 మందితో ఒకటే సమయంలో వాళ్ళకుండే గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వర్తించారు పరమాత్మ. ఒకసారి నారదుకు డౌట్ వచ్చింది, ఇంతమంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు, ఏం చేస్తున్నాడో చూద్దాము అని ఒక్కొక్క భవనంలోకి వెళ్తే, ఒక భవనంలో సంధ్యావందనం చేస్తున్నాడు, ఇంకో భవనంలో దానం ఇస్తున్నారు, ఇంకొక భవనంలో వేద పండితుల యొక్క ఆశీర్వచనం స్వీకరిస్తున్నారు, ఇంకొక భవనంలోకి వెళ్తే మినిస్టర్తో మాట్లాడుతున్నారు, ఇంకొక భవనంలోకి వెళ్తే ప్లాన్లు వేస్తున్నారు, ఇంకొక భవనంలోకి వెళ్తే పిల్లలతో ఆడుకుంటున్నారు, ఇంకొక భవనంలోకి వెళ్తే భార్యతో మాట్లాడుతున్నారు. కాబట్టి జనాలందరూ కృష్ణుడు ఏదో ఇది చేసే, కృష్ణుడు ఇంతమంది భార్యలు చేసుకుంటే మేమేం చేసుకోవడం తప్ప, ఫస్ట్ మనం ఒక్కరిని 2 అవ్వమనండి, 2 3 అవ్వమనండి, తర్వాత ఎన్ని పెళ్ళిళ్ళు కావాలంటే అన్ని పెళ్ళిళ్ళు చేసుకోమనండి. కాబట్టి భగవంతుడి పైన, భగవంతుడితో పోలిక మీకు కావాలి అని అనుకుంటే ఫస్ట్ గోవర్ధనాన్ని ఎత్తండి. గోవర్ధనం ఏంటండి? ఒక చైర్ ఎత్తలేరు వీళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి రెడీ అయిపోతారనమాట. కాబట్టి భగవంతుడి యొక్క తత్వం అది. అంటే అందులో ఏం చూపిస్తున్నారంటే, నేను ఒక్కరితోటే ఉంటా, వేరే వాళ్ళని నెక్స్ట్ రోజు టర్న్ ఇస్తా, అలా కాదండి. ఎంతమంది ఏ క్షణంలో ఎక్కడ నుంచి భగవంతుణ్ణి ఆశ్రయించినా స్వామి వాళ్ళతో ఉంటారు. అది భగవంతుడికి సాధ్యమైనది మాత్రమే. అదే భగవతత్వము అని అంటే. అటువంటి భగవత్ శక్తి కలిగిన, భగవత్ శక్తి ఏంటి? భగవంతుడే సాక్షాత్తుగా కృష్ణుడు. కాబట్టి మానవుడితో సాధ్యమయ్యే విషయాలు కావు ఇవన్నీ కూడా. భగవంతుడి యొక్క తత్వాన్ని చింతన చేయాలి, భగవంతుడి యొక్క తత్వం గురించి తెలుసుకోవాలి. అసలు కృష్ణుడు ఎందుకు 16,000 మందిని 100 మందిని ఎందుకు వివాహం చేసుకున్నారు? ఆయనకు అష్టమహిషులు అని ఉంటారు 8 మంది. తర్వాత 16,100 మందిని పెళ్లి చేసుకున్నారు. ఎందుకు అని అంటే అందరు కోరుకున్నారు, కృష్ణ నాకు నువ్వు భర్తగా కావాలి. ఏ స్త్రీకి ఉండదండి కృష్ణుని చూశాక ఆయనను పెళ్లి చేసుకోకుండా ఉండాలి. కాబట్టి అందరూ అనుకున్నారు, అందరి కోరికని నిర్వర్తించేశారు. ఆయన భగవంతుడు కాబట్టి చేయగలుగుతారు, మనం చేయకూడదు, అది తప్పు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక సీఎం కాన్వాయ్ వెళ్ళింది అనుకోండి, సిగ్నల్ దాటుకుంటూ స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఆ సీఎం వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతే నేను తీసుకెళ్ళి జోగా ప్లే చేస్తాను. ఎందుకంటే ఆయన అర్హత వేరు, నీ అర్హత వేరు. కాబట్టి నేను కూడా వేరేలాగా ఉంటా అన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టుగా అవుతుంది అనమాట. కాబట్టి అలా మన పరిస్థితి ఉండకూడదు. మనం అందుకే తత్వచింతన, శాస్త్రాధ్యయన, భగవంతుడి గురించి వినటం, ప్రామాణికమైన గురు శిష్య పరంపర నుంచి విన్నప్పుడు అప్పుడు భగవతత్వం, ఆయన చేసే ప్రతి లీలలో కూడా ఏంటి ఆ అంతరార్థం అనేది మనకు అవగతం అవుతుంది. అలా అవగతం చేసుకొని భగవంతుని ఆశ్రయించినప్పుడు ఆ భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది. అంతేగాని ప్రతిసారి మనం భగవంతుని నిందించే ప్రయత్నం చేయకూడదు అనమాట. ఇప్పుడు ఎంత నిందించినా అండి, ఇప్పుడు గాల్లో మనం మురికిని వేస్తే ఎక్కడొస్తుంది? మన పైనే కదా పడేది. ఆ పరిస్థితి అవుతుంది. కాబట్టి వినయంతో ఆశ్రయిద్దాం, భగవతత్వాన్ని తెలుసుకుందాం. అహంకారంతో మనం ఎప్పుడూ కూడా భగవంతుడి పైన దూషణ చేయకూడదు. అదండి, మరి ఎంతో ఆనందాన్ని పంచిపెడుతూ ఆయన పేరులోనే ఉంది ప్రణవానంద ప్రభుజీ. ప్రణవానంద ప్రభుజీ, శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ మనకి అంటే ఎన్ని చక్కని విషయాలు చెప్పారు. ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన ఆనందాన్ని పంచారు. అందుకే వారు అంత ఆనందంగా ఉన్నారు. ఆ శ్రీకృష్ణ ప్రభు యొక్క దీవెనలు ఆయనకి ఎప్పుడు ఉంటూ, ఆయన ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉంటూ మనలాంటి వాళ్ళకి ఎప్పుడు ఆనందాన్ని పంచాలి అని పదే పదే కోరుకుందాం. హరే కృష్ణ ప్రభు. చాలా ధన్యవాదాలండి. హరే కృష్ణ.